సెంట్రల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారని అనుకుంటున్నారా? గెలుస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్‌గా చెప్పారు? ఈ ఒక్క ఆన్సర్ మాత్రం కాన్ఫిడెంట్‌గా వచ్చింది. గెలవడం అనగా మీరు 2 పాయింట్లు చెప్పండి నాకు. గెలవడం అంటానికి ఒక పాయింట్ చెప్పండి. నేను 14 చెబుతా. చెప్పండి 14. ముందు అవొకటి చెప్పండి. అంటే నాకు ఐడియా లేదు అక్కడ ఎట్లా మరి? అక్కడ హ్మ్. 95,000 ఓట్ బ్యాంక్ బ్రాహ్మిన్స్. హ్మ్. అవును. వాళ్ళు ఎటేసి అటు పోతారు. హ్మ్. ఇక్కడ వెల్లంపల్లి శ్రీ అనే వ్యక్తి ఎవరు వెళ్ళినా కూడా పలకరించే స్వభావం ఉంది. ఒక అగ్రవర్ణాల కమ్యూనిటీ వాడు. హ్మ్. ఈగోయిస్ట్ కాదు, శాడిస్ట్ కాదు, రేపిస్ట్ కాదు, కాల్మనే సెక్స్ రాకెట్ నడిపే వ్యక్తి కాదు. అట్లాగే పేదల భూములు లాక్కునేవాడు కాదు, కొడుకుల చేత హిట్ రన్ చేయించి మనుషులు చంపేవాడు కాదు, భూములు లాక్కునేవాడు కాదు, రౌడీ షీటర్ కాదు. ఇవి ఆయన క్వాలిటీస్. అందులో ఏదో క్వాలిటీ నచ్చుతుందిగా. అవును. కాబట్టి ఇక్కడ ఆయనకున్నటువంటి అన్ని క్వాలిటీల్లో అందరికీ అందుబాటులో ఉంటాడు, తగిన చెబుతాడు, చేయలేనిది చెప్పడు అనే నమ్మకం ఉంది కాబట్టి అక్కడ ఆయన గెలిపించుకుంటారు. ఓకే. సో ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం. సెంట్రల్‌లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సెంట్రల్ వైనాట్ బీజేపీ 234 సీటుకు వచ్చి ఆగుతుంది. సౌత్ ఇండియాలో వచ్చేటువంటి ఏదైతే ఉందో మెజారిటీ ఎంపీస్ అందులో కొంత ఆయనకి అలయన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఎందుకు ఈసారి ముఖ్యంగా బీజేపీని అందరు ఎంచుకుంటున్నారు అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ కూడా బలపడుతుంది. కాంగ్రెస్. ఓకే. సో అంటే ఇక్కడ కాంగ్రెస్ బలపడుతుంది అనేది వాళ్ళ వాదన. నా దృష్టిలో కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో గెలుపు విజయావకాశాలు దూరంగా ఉంటుంది. అంటే గతం కంటే గణనీయమైనటువంటి ఎంపీలు పొందుతుంది తప్ప అధికారాన్ని చేపట్టడంలో విఫలమవుతుంది. అందరికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారి పాలన ఎలా ఉందనిపిస్తుంది మీకు? నేను 60% మార్కులు వేస్తాను. 60 వేస్తారు. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే, గతంలో కేసీఆర్ గారితో పోల్చుకుంటే ఒకటి గుర్తుపెట్టండి, కేసీఆర్ గారు ఓటమికి కారణం సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం. కేవలం అభివృద్ధి అర్బన్లో చేసుకొచ్చాడు. సంక్షేమాలు అందించడంలో వైఫల్యమైన వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఎప్పుడు విజనరీ ఉండే వ్యక్తి ఇప్పుడు సంక్షేమం పడుతున్నాడు. 3 పిల్లలు కనండి సంవత్సరానికి. 3 పిల్లలు కనండి. మనిషికి 15,000 ఇస్తానంటాడు. అది ఒక పథకం, సూపర్ 6 పథకంలో పిల్లల్ని కనే పథకం. ఇదేమన్నా చిత్తకారిత కుక్కల 2 పెడతానికి, లేకపోతే మృగశిరకార్తెలో పుట్టే పిల్లి పిల్లల 7 పెడతానికి. ఒక మనిషిని కంటానికి ముఖ్యం ముడుతున్నారు. ఒక సంవత్సరంలో 3 పిల్లలు కనాలంటే అది ఎంతవరకు సాధ్యం ఆలోచించండి. సాధ్యం కానిటువంటి పథకాలు ఇచ్చి నేను సంపద సృష్టిస్తాను అని అంటే అది మీకు బాగా తెలిసిన విద్య. 2 ఎకరాల్లో ఉండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి 1,00,000 కోట్ల సంపాదించావంటే నీ సంపద సృష్టించి నీకు వచ్చు. కానీ సమాజం కోసం కాదు, నీకు నీ వంశానికి నీ బేనామీలకు ఇవ్వడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలవగానే ఫస్ట్ అమ్మాయిలకు ఫ్రీ బస్సెస్ అని చేసేసి ఒకటి చెప్పారు మహిళలకి. అది అసలు కరెక్టే అంటారా? దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు కూడా. ఎవరు నష్టపోతున్నారు? గొడవలు అవుతున్నాయి, చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి. కొత్త ఒక వింత పాత ఒక రోత. అంటే అది అసలు కరెక్టే నా పథకం మీ దృష్టిలో? అంటే ఆ పథకం తప్పు అని అన్నాం. ఎందుకంటే అందులో కొన్ని నామ్స్ పెడితే బాగుండేది. ఎలాంటివి? జిల్లా హెడ్ క్వార్టర్ వరకు, ఓకే, సిటీ లిమిట్స్ వరకు, అది కూడా అబౌవ్ 50 years ఎగ్జాక్ట్లీ పెట్టుండి. అవును. ఇటు స్టూడెంట్స్కి ఫ్రీ పాస్ ఉంది. అవును. కాబట్టి వృద్ధులకు ఫ్రీగా పెట్టినట్టయితే బాగుండేది. దీనికంటే కూడా యాత్ర పథకం పెట్టి ఇటు కూడా ముస్లిం హజ్ యాత్ర పంపిస్తున్నారు, క్రిస్టియన్స్ మక్కా పంపిస్తున్నారు. హిందువులకు కూడా యాత్రా పథకం పెట్టి సంవత్సరంలో అర్హత ఉన్నటువంటి దిగువ స్థాయి వృద్ధులకి దేవాలయ దర్శనం ప్యాకేజీ పెడితే బాగుండేది. ఇటు సాంస్కృతిక శాఖ మనకు ఉంది, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది. సో వాటిని యూటిలైజ్ చేసుకుని రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు సబ్సిడీ ఇచ్చి. సో బస్సు పథకం అనేది కరెక్టే, దాన్ని ఉపయోగించుకోవడం మన చేతిలో పని. వ్యక్తులు తిరగడం ఒకప్పుడు తిరిగిపోయి రావట్లేదండి. వచ్చిన కొత్తలో అయితే బస్సు ఎక్కాలంటే కష్టం, అంతా ఫ్రీ. ఎంతకాలం తిరుగుతారు?
మొగుళ్ళు ఊరుకుంటారా పిల్లలు ఊరుకుంటారా తిరుగుతానంటే. అవును. సో కాబట్టి అంటే కొంత సస్టైన్ అయింది. అది కొద్దిగా ఆర్థిక నష్టమైనా అది ఆర్టీసీ భరిస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఆ పథకం కరెక్టేనండి. సో ఒక ప్రశ్న నేను అడుగుదాం అనుకున్నాను. రీసెంట్‌గా నేను వెళ్ళినప్పుడు ఆంధ్రాలో సర్వేకి చూసుకున్నట్లయితే చాలామంది ఆడవాళ్ళు ఏమని బాధపడుతున్నారంటే జగన్ గారు మేము అసలు మొత్తం మందు నిషేధించిన తర్వాతే మళ్ళీ నేను ఓట్లు అడగడానికి వస్తాను అని చెప్పేసి అన్నారు. ఈ 5 ఇయర్స్‌లో అయినా మందు నిషేధించడం జరగలేదు. సో దీనికేమంటారు? అసలు మందు నిషేధించొచ్చా? అవుతదా? అది పాసిబులేనా? అది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఆపలేదండి. ఆపలేదు. నేను 99 పథకాలు పూర్తి చేశాను, ఒక్కొక్క పథకం పూర్తి చేయలేదు అంటున్నాడు. అవును. నీ మొగుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. హ్మ్. నీ మొగుడిని హ్మ్. చదవండి పుస్తకం. మొగుడిని కంట్రోల్లో పెడతాం ఎలాగా? మీరేమైనా చిట్కాలు చెప్తారా పోనీ? దాని చిట్కాలే లేవు, చిటికి బిగించటమే. ఓకే. ఇక్కడ నీ భర్త నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు కూడా కూర్చొని తాగు, లేకపోతే పోటీ మెరుగుతుంది కదా. అంటే తాగేవాడిని వదిలేవాడిని మనం ఆపలేం. అవును. వాళ్ళకే వాళ్ళు మానసికంగా మారాలి, కానీ దాన్ని ప్రభుత్వం అంతా ఆపదంటే కరెక్ట్ కాదు. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.